మీ పర్సులో ఉన్న 10 రూపాయలు 20 రూపాయల నోట్లు త్వరలో పూర్తిగా మారిపోవచ్చా? కాగితం నోట్లకు బదులుగా ప్లాస్టిక్ నోట్లు వస్తే ఎలా ఉంటుంది? ఈ కొత్త నోట్లు చిరిగిపోవు, నీటిలో తడిసినా పాడవవు, నకిలీ చేయడం కూడా చాలా కష్టం అంటున్నారు. అయితే ఈ మార్పు ఎప్పుడు వస్తుంది? పాత నోట్లు రద్దవుతాయా? ప్రజలకు లాభం ఏమిటి? ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఆర్బీఐ ఏం ప్లాన్ చేస్తుంది? భారతీయ రిజర్వ్ బ్యాంక్ అంటే ఆర్బీఐ దేశంలో తొలిసారిగా పాలిమర్ లేదా ప్లాస్టిక్ కరెన్సీ నోట్లపై పైలట్ ప్రాజెక్టు చేపట్టే దిశగా అడుగులు వేస్తోంది. మొదటి దశలో 10 రూపాయలు మరియు 20 రూపాయల నోట్లతో ప్రయోగాత్మకంగా ప్రారంభించే అవకాశం ఉందని సమాచారం. దీనికోసం ఆర్బీఐకి చెందిన కరెన్సీ ముద్రణ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక పాలిమర్ షీట్ల సరఫరాదారుల నుంచి ఆసక్తి వ్యక్తీకరణలు కోరుతోంది. ప్లాస్టిక్ నోట్లు అంటే ఏమిటి? మనం ప్రస్తుతం ఉపయోగిస్తున్న నోట్లు ప్రత్యేకమైన కాటన్ ఆధారిత కాగితంతో తయారవుతాయి. కానీ కొత్త పాలిమర్ నోట్లు ప్రత్యేకమైన ప్లాస్టిక్ పదార్థంతో తయారవుతాయి. ఇవి నీటికి తట్టుకుంటాయి, చిరిగిపోవడం చాలా కష్టం, మురికి త్వరగా పట్టదు, ఎక్కువ కాలం ఉపయోగించవచ్చు. అంటే ఒకసారి ముద్రించిన నోట్లు చాలా సంవత్సరాల వరకు చలామణిలో ఉండే అవకాశం ఉంది. ఆర్బీఐ ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంటోంది? దీనికి ప్రధాన కారణాలు 4. మొదటిది ప్రింటింగ్ ఖర్చు. ప్రతి సంవత్సరం కోట్లాది నోట్లు ముద్రించాల్సి వస్తుంది. చిరిగిపోయిన నోట్లను మళ్లీ ముద్రించడానికి భారీగా ఖర్చు అవుతుంది. రెండవది నోట్లు ఎక్కువ కాలం నిలవడం. పాలిమర్ నోట్లు సాధారణ కాగితపు నోట్ల కంటే సుమారు 2.5 రెట్లు ఎక్కువ కాలం ఉపయోగపడతాయని నివేదికలు చెబుతున్నాయి. మూడవది నకిలీ నోట్ల నియంత్రణ. ప్లాస్టిక్ నోట్లలో పారదర్శక విండోలు, ఆధునిక సెక్యూరిటీ ఫీచర్లు ఉండటంతో నకిలీ చేయడం మరింత కష్టమవుతుంది. 4వది నగదు వినియోగం ఇంకా ఎక్కువగానే ఉండటం. యూపీఐ, డిజిటల్ పేమెంట్లు పెరిగినా భారతదేశంలో నగదు వినియోగం ఇప్పటికీ భారీ స్థాయిలో కొనసాగుతుంది. అందుకే ఎక్కువ కాలం మన్ని నోట్ల అవసరం ఏర్పడింది. పాత నోట్లు రద్దవుతాయా? చాలా మందికి ఉన్న పెద్ద సందేహం ఇదే. ప్లాస్టిక్ నోట్లు వస్తే ప్రస్తుతం ఉన్న కాగితం నోట్లు రద్దవుతాయా? ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం అలా కాదు. కొత్త పాలిమర్ నోట్లు ప్రస్తుతం ఉన్న కాగితపు నోట్లతో పాటు కొంతకాలం చలామణి ఉంటాయి. అంటే ఇది నోట్ల రద్దు కాదు, దశల వారీగా కొత్త నోట్లను ప్రవేశపెట్టే ప్రక్రియ మాత్రమే. ఇతర దేశాల్లో పరిస్థితి ఎలా ఉంది? ఇది భారత్లో కొత్త ఆలోచన అయినప్పటికీ ప్రపంచంలో ఇప్పటికే 60కి పైగా దేశాలు పాలిమర్ కరెన్సీని ఉపయోగిస్తున్నాయి. ఆస్ట్రేలియా, కెనడా, యునైటెడ్ కింగ్డమ్, సింగపూర్, న్యూజిలాండ్ వంటి దేశాల్లో ఈ నోట్లు ఎన్నో సంవత్సరాలుగా విజయవంతంగా ఉపయోగిస్తున్నారు. మొత్తానికి ఆర్బీఐ ప్రస్తుతం 10 రూపాయలు 20 రూపాయలు ప్లాస్టిక్ నోట్ల పైలట్ ప్రాజెక్టుకు సిద్ధమవుతుంది. ఈ ప్రయోగం విజయవంతమైతే భవిష్యత్తులో మరిన్ని విలువల నోట్లకు కూడా ఈ మార్పు విస్తరించే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం మీ దగ్గర ఉన్న కాగితపు నోట్లు యథావిధిగా చెల్లుబాటులోనే ఉంటాయి కాబట్టి ఎలాంటి ఆందోళన అవసరం లేదు. ఈ సమాచారం మీకు ఉపయోగపడితే వీడియోకు ఒక లైక్ చేయండి. ఇలాంటి బ్యాంకింగ్, ప్రభుత్వ పథకాలు, ఫైనాన్స్ మరియు తాజా వార్తల కోసం డిఏఆర్ ఫోకస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి. ధన్యవాదాలు. మరో ఆసక్తికరమైన వీడియోలో కలుద్దాం.